అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. శుభం జరుగుతుంది. మీరు కొన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి, లేకపోతే మీకు నష్టం కలిగే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క సలహాలు సంప్రదింపులను పాటించండి. ఈరోజు మీకు మెరుగవడానికి ఒక పరిష్కారం అందుతుంది. మీలో విశ్వాసం పెరుగుతుంది. కెరీర్కు పురోగతికి అవకాశాలు కూడా లభిస్తాయి. వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే నాయకత్వ సామర్థ్యం మరింత బలపడుతుంది. ఏ రంగంలో అయినా సరే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మనసు యొక్క ఉద్రిక్తత తొలగించబడుతుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈరోజు మరి కొన్ని సంకేతాల పరిస్థితిని పట్టి చూసినట్లయితే ఏ పని చేయడానికైనా సరే మీకు అదృష్ట మద్దతు లభిస్తుంది. సంపదను పొందే మార్గం అనేది సుగమమవుతుంది. పాత ప్రణాళికలపై పని మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. డబ్బు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చాలా రోజుల నుండి కొనసాగేటటువంటి ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఈరోజు అసంపూర్ణంగా జరిగిన పనులను పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆస్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబంలో ఈరోజు ఆనందం పెరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండటానికి వివాదాస్పదంగా ఉన్నటువంటి చోట్లకు వెళ్ళకూడదు. ఈరోజు మరి పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రణాళికల ద్వారా పని కొనసాగించాలి. మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి. ఈరోజు ప్రేమ మంచిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సలహాలతో పనిచేయండి. మీ ఖర్చులు అయితే ఈరోజు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. పిల్లల గురించి మీరు జాగ్రత్త వహించాలి. కొన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. పూర్తి ఉత్సాహంతో పనిచేస్తారు. ఈరోజు మీరు రుణాలు తీసుకోవడం మానాలి. ఇక ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. ఆగిపోయిన పని పూర్తిగా చేసే మీ యొక్క సామర్థ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. డబ్బు లాభం పెరుగుతుంది. ఈరోజు మీరు చూసిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి. ప్రజలతో తేడాలు అనేవి ఉండకూడదు. ఆస్తి విషయంలో ఆతృతతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం త్యజించాలి. వృధా చేసిన చర్చలను నివారించాలి. వేగంగా పనులు చేయాలి. మీరు ఫలించినటువంటి డబ్బులో ఖర్చు చేస్తారు. డిపాజిట్ మూలధనాన్ని భద్రపరచండి. బాగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టండి. సకాలంలో నిర్ణయాలు లేకపోవడం వల్ల ప్రేమ వ్యవహారంలో దూరం ఉండవచ్చు. ప్రియమైన వారితో సంబంధంలో ఉద్రిక్తత కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతోటి మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశంగా కలుగుతుంది. మీరు ఈరోజు కొన్ని పనులపై పూర్తి శ్రద్ధ పెట్టుకోవాలి. లావాదేవీలను జాగ్రత్తగా కొనసాగించాలి. పనుల యొక్క మరి సమ్మతి కారణంగా ఆర్థిక సమస్యలు రావచ్చు. మరి ఈరోజు ఇతరులకు ఎక్కువ వ్యర్థమైన ఖర్చు చేసే అవకాశం మీకుంది. ఈరోజు మీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీలో ఉన్నటువంటి మంచి గుణాలు మెరుగుదల రావడం ప్రారంభమవుతాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మెప్పును పొందే అవకాశం ఉంది. మీలో విశ్వాసం పెరుగుతుంది. కెరీర్కు సంబంధించినటువంటి అవకాశాలు పురోగతికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి యువకులకైతే మంచి రోజుగా తెలుస్తుంది. వాహనాలు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈరోజు నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. మరి ఈ రంగంలో శ్రద్ధ ఉంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనసు యొక్క ఉద్రిక్తత అనేది తొలగించబడుతుంది. పాత ప్రణాళికలపై పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం అయితే విడిచిపెట్టడం జరుగుతుంది. సంకోచం తొలగించబడుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే అత్త మామయ్యల నుండి మీకు లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మూలధనాన్ని సంపాదించగలుగుతారు. మరి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఏ విషయాలపైన అయినా సరే డబ్బు పెట్టుబడి పెట్టండి. సకాలంలో నిర్ణయాలు లేకపోవడం వల్ల ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు అనేవి పెరుగుతాయి. మరియు ఖర్చులపై నియంత్రణ కొనసాగించండి. ఈరోజు మీరు ఏ రంగంలో అయినా సరే
మీకు మెరుగుదల రావడానికి మీరు ముందుగా దాన ధర్మాలు చేస్తేనే ఉత్తమంగా ఉంటుంది, దోషాలు పరిహారం అవుతాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. భార్యాభర్తల మధ్య మరి సంభాషణ జరిగేటప్పుడు మాత్రము పాత విషయాలను గుర్తు తెచ్చుకోకండి, లేకపోతే గొడవలు అవుతాయి. ఈరోజు మీరు లక్కీ సంఖ్య 32, లక్కీ కలర్ వైలెట్, కనకదుర్గ మాత ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.